అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, రీసెంట్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్, మరి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆంధ్రాని తెలంగాణని పోలుస్తూ మరి ఆంధ్ర మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ముందు ఆ వీడియో విందామండి, దాని తర్వాత మనం ప్రొసీడ్ అవుతాం. ఆంధ్ర ఎక్కువ కాస్టిస్ట్ దాని తెలంగాణ అని నాకు అనిపిస్తుంది. ఆ తెలంగాణలో కాస్ట్ ప్రివేల్ అవుతున్నా కూడా హయ్యర్ ఐడియాలజికల్ యూనిఫార్మిటీ ఉంది. అంటే బతుకులు బాగుపడాలి, జీవితం అనేది మెరుగుండాలి, అణగదొక్కకూడదు, అణగదొక్కే వాడిని యాక్సెప్ట్ చేయము, అణచివేతని యాక్సెప్ట్ చేయము, మాకు కొన్ని హక్కులు ఉన్నాయి, మేము మనుషులము, నువ్వెవడే చెప్పేది, ఆ ప్రశ్న అనేది ఇంకా తెలంగాణలో ఉంది, దానికి ఆ గొంతుంది. ఆంధ్రాలో ఏంటంటే అసలు అణచివేత, హక్కులు, అసలు ఏం భాష మాట్లాడుతున్నారు, మాకు తెలిసింది రియల్ ఎస్టేట్, సినిమా, ఇప్పుడు కొత్తగా హిందుత్వము, న్యూ ఎంట్రెంట్ అనమాట ఆంధ్ర పాలిటిక్స్ లోకి. సో సో మాకు తెలిసింది ఇదే కదా. ఏం సినిమా రిలీజ్ అయింది, సంక్రాంతి కోడి పందాలు జరిగాయా లేదా. సో డీపర్ ఇష్యూస్ ఆఫ్ సొసైటీ ఎలా ఉండాలి, సొసైటీలో ఇద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉండాలి, ఒకళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, ట్రీట్మెంట్ లో అన్ఫెయిర్నెస్ ఉంటే ఇది అన్ఫెయిర్నెస్ అని చెప్పగలగటం. ఇక్కడ అసలు అన్ఫెయిర్నెస్ అనేది న్యాచురల్ గా మాట్లాడేస్తారు. అసలు ఇంత చైతన్యం ఉన్న తెలుగు స్టేట్, అసలు ఇప్పుడు మీరు ఆంధ్ర పాలిటిక్స్ చూస్తే అసలు నాకు ఎంతో బాధేస్తుంది. సో విన్నారు కదండి. సో ఈ విధంగా అయితే ఈవిడ పేరు జిఎల్ స్వాతి. సో ఈవిడ యూట్యూబ్లో కానీ, సో ఇన్స్టాగ్రామ్లో కానీ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా, మరి పాడ్కాస్ట్లో కూడా చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఆంధ్రాని తెలంగాణని కంపేర్ చేస్తూ ఆంధ్రాని ఈ విధంగా అయితే వర్ణించడం జరిగింది. దీని గురించి మీరేమంటారు? జిఎల్ స్వాతి అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఆ వీడియో కూడా నేను కూడా చూశాను. అంటే ఆమె కేసీఆర్ గారి మాదిరిగా 1,00,000 పుస్తకాలు చదివి, లేకపోతే 14వ శతాబ్దం నుంచి 21వ శతాబ్దం వరకు పుస్తకాలన్నీ తిరిగేసి, చరిత్రనంతా తిరిగేసి, తెలంగాణలో ఒక ప్రశ్న అనేది ఉంది, ఆంధ్రాలో అసలు ప్రశ్నే లేదు అంటే ఏదో తనకంతా తెలిసినటువంటి పరిజ్ఞానంగా మాట్లాడింది. సరే, మరి ఆమె అభిప్రాయం అనేది వెళ్ళబుచ్చింది, నేను దాన్ని తప్పు పట్టట్లేదు. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడడం అనేది తప్పు అనేది నేను ఈ విషయంలో ఖండిస్తున్నాను అనేది అయితే నేను చెప్తా. మరి ఒక్కసారి జిఎల్ స్వాతి గారికి ఆంధ్ర ప్రజలలో చైతన్యం లేదు, ప్రశ్న లేదు, కాస్టిజం ఎక్కువ, అంటే కులం మతం అనేది ఎక్కువగా ఉంటుంది, సినిమాలు అని చెప్పేసి. అంటే ఈరోజు ఆమెకు తెలిసి మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతుందో నాకైతే తెలియదు, కానీ ఒక్క విషయం చరిత్రను ఆమెకు గుర్తుకు చేసే విధంగా చెప్తానండి. ఇంకా అప్పటికి బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఇంకా అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా కూడా అంటే ఇంకా ఏర్పడలేదు, ఏర్పడే సమయం అది. రజాకార్ల దోపిడీకి తెలంగాణ రైతాంగం బలి అవుతూ ఉంటే, ఎవరి హయాంలో, నిజాం నవాబుల పరిపాలన కాలంలో తెలంగాణ రైతాంగం రజాకార్ల దోపిడీకి బలి అవుతూ ఉంటే, నేను ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే ఆమె ఇది వినాలి అని చెప్పేసి. సో బలి అవుతున్నప్పుడు ఆంధ్రాలో ఉన్నటువంటి కమ్యూనిస్టు లీడర్లు ఇది సహించలేక, భరించలేక, మన రైతాంగము, మన తెలంగాణ రైతాంగం ఇబ్బంది పడుతూ ఉంది అని చెప్పేసి ఆనాడు సహించలేక బ్రిటిష్ వాళ్ళు అందించినటువంటి ఆయుధాలను పోగు చేసి విజయవాడ కేంద్రంగా ఒక సభ పెట్టుకొని అందించినటువంటి ఆయుధాలను తెలంగాణ రైతాంగానికి ఇవ్వడానికి, అంటే తెలంగాణ సాయుధ రైతు పోరాటం దిశగా కార్యోన్ముఖులను చేసినటువంటి మాట వాస్తవం కాదా? ఇప్పుడు దీంట్లో కాస్ట్ ఉందా, ప్రశ్న లేదా, చైతన్యం లేదా? ఇకపోతే దాన్ని నెక్స్ట్ ఫర్దర్గా మనం వెళ్ళినట్లయితే, ఆనాడు రజాకార్ల గుండెల్లో తొలి బుల్లెట్ దింపిండేది ఆంధ్ర పోలీసుడే అని చెప్పేసి తెలుసుకోకపోవడం అనేది స్వాతి గారి యొక్క మిడిమిడి జ్ఞానం అనేది అయితే నేను చెప్పగలుగుతా. ఆనాడు ఇదే నిజాం నవాబుల పరిపాలనను భారత ప్రభుత్వం ముగించాలనేటువంటి నిర్ణయం తీసుకోగానే భారత ఆర్మీ కానీ, మహారాష్ట్ర పోలీసులు ఆదిలాబాద్ చేరుకునే లోపలే ఆంధ్ర పోలీసులు తెలంగాణ చుట్టుపక్కలంతా కమ్మేసి రజాకార్ల గుండెల్లో బుల్లెట్లు దింపిండేది ఎవరు అని చెప్పేసి నేను జిఎల్ స్వాతి గారిని అడుగుతా ఉన్నా. అంటే ఇప్పుడు దీంట్లో కాస్ట్ ఉందా, అంటే కులం ఉందా, మతం ఉందా,
మమ్మల్ని అణగదొక్కితే మేము ప్రశ్నించామా? అంటే మన ప్రాంతము, మన ప్రాంత వాసులు, మన పక్కన ఉన్నటువంటి వాళ్ళు రైతాంగం బలి అవుతూ ఉంటే ఆంధ్రాలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ లీడర్లు సైతం అది సహించలేక, ఈ పదం నేను పెద్ద పదం వాడుతున్నానండి, గమనించాలి స్వాతి గారు. సహించలేక అంటే ఎంతో మనస్తత్వము, మానవతా గుణం ఉన్నటువంటి వాళ్ళ ఆంధ్ర వాళ్ళు అనేది ఇదొక ఉదాహరణగా నేను చెప్పగలుగుతాను. ఇంకొకటి ఏంటంటే ఆంధ్రాది ఏముంది, రియల్ ఎస్టేటు సినిమాలు, కొత్తగా హిందుత్వం వచ్చింది అని చెప్పేసి ఆవిడ అంటున్నారు. అంటే దీన్ని ఏ విధంగా, ఏ కోణంలో చూడొచ్చు? సరే అండి, ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడదాం. ఒక సైలెంట్ మోడ్ ఆఫ్ ఆపరేషన్, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆమె ఏదో ఫేస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, అంటే డిఫరెంట్ ఫేస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఏదో నాకు తెలిసిండేదాన్ని ఏదో ఆహా ఓహో అన్నట్టు చెబితే తెలంగాణ ప్రజలు కూడా నమ్మారు, ఆంధ్ర ప్రజలు కూడా నమ్మారు. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణలో అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు తిరస్కరించారా, మరలా అధికారంలో కూర్చోబెట్టారా? ఏంటి దాని అర్థం? అంటే తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు ఓడించారు, చైతన్యం ఉంది. ఆంధ్రాలో ఒక్క ఛాన్స్ అని అడిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓటేశారు, చూద్దాం పరిపాలన అని చెప్పేసి. కానీ తెలుసుకున్నటువంటి ప్రజలు ఎవరికి ఓటేశారు? మళ్ళా కూటమికి. అంటే ప్రజలు చైతన్యవంతులు కాదా ఇక్కడ? మరి కులం చూసి చంద్రబాబు నాయుడు గారికి 164 సీట్లు కట్టబెట్టారా? మతం చూసి 164 సీట్లు కట్టబెట్టారా? లేకపోతే రేవంత్ రెడ్డి గారికి 64 సీట్లు ఎట్లా కట్టబెట్టారు తెలంగాణ ప్రజలు? కేసీఆర్ గారిని ఓన్లీ జిహెచ్ఎంసీ పరిధిలోనే పరిమితం చేశారు, అది హైటెక్ సిటీ వరకు, అంటే గ్రేటర్ హైదరాబాద్ వరకు పరిమితం చేశారు బీఆర్ఎస్ పార్టీని. అంటే ప్రజల యొక్క నాడి అప్పటికి ఇప్పటికీ కాలానుగుణంగా మారుతూ వస్తూ ఉంది. జిఎల్ స్వాతి గారు ఇంకా కాస్ట్ దగ్గరే ఆగిపోయారు, ఇంకా మతం దగ్గరే ఆగిపోయారు, ఇంకా ప్రాంతం దగ్గరే ఆగిపోయారు. మీరు అది దాటి, ఆ పరిధి దాటి, ఆ బౌండరీ దాటి వచ్చి మాట్లాడితే మీ విశ్లేషణ అనేది ప్రజలు నమ్ముతారు. కాబట్టి మిడి జ్ఞానంతో మాట్లాడితే మీ యొక్క గౌరవం అనేది తగ్గిపోతుంది తప్ప, దీనికి ఉదాహరణగానే తెలంగాణ సాయుధ రైతు పోరాటం ఒక ఉదాహరణగా చెప్పాను. ఇలాంటివి శాంతాడంత లిస్ట్ ఉంది. ఆంధ్ర ప్రజలకి మానవతా గుణము. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అండి పెట్టుబడినటువంటి పెట్టుబడులు ఎవరివండి? ఈరోజు ఆ పెట్టుబడినటువంటి పెట్టుబడుల ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తూ ఉందా, తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు వెళ్తూ ఉందా? ఏది పడితే అది మాట్లాడడం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు పుష్కర కాలం దాటినా కూడా ఇంకా కులాల గురించి, మతాల గురించి, ప్రాంతాల గురించి ఇన్ఫ్లుయెన్సర్ రూపంలో వచ్చేసి తెలిసి తెలియనటువంటి మాటలతో, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడితే ప్రశాంతంగా బతుకుతున్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలని గందరగోళానికి గురి చేసి తద్వారా లబ్ధి పొందుతున్నారు ఇలాంటి వాళ్ళు అనేది నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం. అయితే ఎందుకు ఈ పాయింట్ మీద ఇప్పుడు మీరు వీడియో చేద్దాం అనుకున్నారు అంటే, ఇప్పుడు మీరు ఇందాక నుంచి ఒక మాట అంటున్నారు, అంటే తెలంగాణ వాసులు ఆంధ్ర వాళ్ళ మీద ఆధారపడి ఉన్నట్టు మీ కాంటాక్స్టా, లేకపోతే ఆవిడ అన్న మాటలు కరెక్ట్ కాదని మీ కాంటాక్ట్? నేనేమంటున్నానంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్రం దేశంలో పర్ క్యాపిటల్ ఇన్కంలో బాగుంది. ఇది నేను చెప్పినటువంటి మాట కాదు కదా, మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా 2014లో పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పడి ఇప్పుడు రాజధాని లేకోకుండా దాదాపు 10 సంవత్సరాలు పరిపాలన చేసుకున్నామని దేశంలో మిగిలినటువంటి రాష్ట్రాలు నవ్వుకుంటా ఉంటే, ఇప్పుడు రాజధాని ఏర్పడి చట్టబద్ధంగా, దేశంలో ఏ రాష్ట్రానికి చట్టబద్ధత లేదండి. కేవలం ఈ రోజు మన దౌర్భాగ్యం ఏంటంటే గెజిట్ ఇప్పించుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. కాబట్టి ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పాల్సినటువంటి అంశం ఏంది అంటే, 2 తెలుగు రాష్ట్రాల నాయకులు కానీ, తెలుగు రాష్ట్రాల ప్రజలకు కానీ కేంద్రంలో ఇన్ని పథకాలు ఉన్నాయి, రాష్ట్రానికి ఇంత నిధులు రాబట్టచ్చు, ఎంత మేర ఇది చేస్తున్నారనేది ప్రజలకు వివరించి చెప్పండి తప్ప కులం మధ్య, మతం మధ్య, ప్రాంతం మధ్య విభేదాలు తెచ్చి ప్రశాంతంగా బతుకుతున్నటువంటి 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రజల్ని గందరగోళానికి గురి చేయొద్దండి. ఎందుకంటే తెలుసో తెలియక కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాంటి వాళ్ళ వల్ల అబద్ధం అనేది, అంటే నిజం అనేది గడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వచ్చిందనే సామెత మనం గుర్తుంచుకోవాలి అని చెప్పేసి నేను ప్రధానంగా ఇక్కడ చెప్పేటువంటి ఉద్దేశం. చూసారు కదండి, ఇప్పటికే ఆంధ్ర తెలంగాణ విడిపోయి పుష్కర కాలం దాటినా మళ్ళీ ఎందుకు ఇవన్నీ కూడా లాగుతున్నారు అంటే, ఒక తెలియని నాలెడ్జ్ని తెలియపరిస్తే ఓకే, కానీ లేనిపోనివి తెలుసుకోకుండా చెప్పకూడదు అని చెప్పేసి జిఎల్ స్వాతి గారికి మరి షణ్ముఖ్ గారు అయితే విన్నవించుకోవడం జరిగింది. మరి ఈ వీడియో పైన, ఈ అంశం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం.